సార్ ఇప్పుడు ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? విచ్ ఈస్ బెస్ట్ అకార్డింగ్ టు యూ? సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ అడగాల్సిందేంటి ట్రేడింగ్ బెస్టా కాదా? ఓకే. ఇంక తప్పదు నిండా మునిగిన చలి ఉందని అంటారు కాబట్టి అవును. ట్రేడింగ్‌లోకొచ్చాక చూద్దాం. సీ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ 2 డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఏ ట్రేడింగ్. అంటే ఏంటి? ఒక బిజినెస్ చేయొచ్చు. ఒకళ్ళేమో క్లోతింగ్ బిజినెస్ పెట్టొచ్చు. ఇంకొకళ్ళేమో లేకపోతే పెయింటింగ్ బిజినెస్ పెట్టొచ్చు. కానీ అల్టిమేట్‌గా సంపాదిస్తుందేంటి? బిజినెస్సే, మనీనే. సో యెస్. అలాగే దేర్ ఆర్ 2 వేస్. ఒకటి ఆప్షన్ బయింగ్ ఉంటది. ఆప్షన్ సెల్లింగ్ ఉంటది. ఈళ్ళిద్దరు ఆపోజిట్ పోల్స్‌లో ఉంటారు. మనం ఇక్కడ బై చేసామంటే ఆబ్వియస్‌లీ ఎవరో సెల్ చేస్తేనే ఇది బై చేసాం. అలాగా. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఒకళ్ళు బై చేసి ఉండాలి. ఒకళ్ళు సెల్ చేసి ఉండాలి. అవును. ఈ రెండిట్లో ఏదో జరగాలి. కాబట్టి బయర్స్, సెల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ సెల్లింగ్‌లో ఏముంటదంటే బేసిక్‌గా ఇట్స్ వెరీ ఈజీ. వెరీ సింపుల్. అంటే ట్రేడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఈజ్ నాట్ ఈజీ. ట్రేడింగ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. ఓకే. అలాగే ఆప్షన్ సెల్లింగ్ కూడా ఒకసారి ఎప్పుడో యూఎస్‌లో ఒక రాండమ్‌గా మంచి ఎక్స్‌పర్ట్ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్‌ని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి ఆప్షన్స్ సెల్ చేపించి సెలెక్ట్ చేపించారు. అలాగే ఒక రాండమ్‌గా ఒక కోచ్‌ని తీసుకొచ్చి ఇందులో కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయమంటే ఏదో రాండమ్‌గా సెలెక్ట్ చేసింది. అయినా కానీ డబ్బులొచ్చాయి. ఓకే. ఆప్షన్ సెల్లింగ్‌లో అలా ఉంటది. అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏటీఎం దగ్గర ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 25,000 దగ్గర ఉందనుకో. నువ్వు అక్కడికెళ్ళి ఒక 1000 పాయింట్స్, 500 పాయింట్స్ పైకెళ్ళి సెల్ చేయటం, కిందకొచ్చి సెల్ చేయటం, పుట్ సెల్ చేయటం, పైన కాల్ సెల్ చేయడం అసలు సింపుల్. లేదా అలా మల్టిపుల్‌గా సెల్ చేసుకుంటూ పోవచ్చు అన్ని స్ట్రైక్ ప్రైజెస్. కొన్ని లాస్ వస్తాయి, కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి. సో అక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంటది. ఏ విషయంలో? ప్రాబబిలిటీ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది. కానీ నీ రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి. ఓకే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ రివార్డ్ రేషియో. యెస్. మీరు లైఫ్‌లో ఎంత రిస్క్ ఎక్కిస్తారో అంత రివార్డ్ ఉంటది. అవును. లేదు నేను హ్యాపీగా ఏ గొడవలు లేకుండా, టెన్షన్ లేకుండా, బిజినెస్ చేయకుండా నేను 9-5 జాబ్ చేసుకున్నావంటే నీకు ఏ టెన్షన్‌లు ఉండవు, ఏముండవు. నీ ఇన్‌కమ్ కూడా అంతే ఉంటది. నీ లైఫ్ అలా ఉంటది. అవును. లేదు నేను బిజినెస్ చేయాలంటే ఆ తగ్గ రిస్కులు ఉంటాయి. ఆ టైం ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, ఎఫర్ట్ ఇవ్వాలి. రివార్డ్ కూడా అదే రేంజ్‌లో ఉంటది.